ఒకవైపు సీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున పార్లమెంటును ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరొక వైపు హోంమంత్రి అమిత్ షాను మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిసినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు వారి ఆందోళనతో ఈ భేటీకి ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వెంటనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్లమెంటుకు చేరుకుని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా అలాగే ధర్మేంద్ర ప్రధాన్ కలిసి భేటీ కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాక్రోజ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే చేరుకున్నారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బారికేడ్స్ను ఏ విధంగానైతే వాటిని పడేసి ముందుకు సాగేందుకు పూర్తి స్థాయిలో కాక్రోజ్ జనతా పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పార్లమెంట్ వరకు కార్యకర్తలంతా కూడా దూసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ చెల్లా చెదురు చేసేందుకు ఒకవైపు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. వెనక్కి వెళ్ళిపోవాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కాక్రోజ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఇచ్చినటువంటి పిలుపు కావచ్చు, దాంతోపాటు సోనం వాంగ్చుక్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ విధంగానైతే ఇప్పటి వరకు తమకు కావాల్సినటువంటి అంటే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఖచ్చితంగా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాని కొనసాగింపుగానే ఇప్పుడు ఏ విధంగానైతే పార్లమెంట్ ముట్టడి అంటే ఈరోజే వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. దాంతో కేంద్ర బలగాలను సైతం లెక్క చేయకుండా కాక్రోజ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ముందుకు దూసుకొస్తున్నారు. ముందుకు వెళ్తామంటూ కూడా వాళ్ళు ఒకవైపు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే కార్యకర్తలంతా పార్లమెంట్ వద్ద ఉన్నటువంటి బారికేడ్స్ మొత్తం ఇరగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, వాటిని పగలగొడుతున్నారు. సో పోలీసులు అయితే పెద్ద ఎత్తున వాటిని నిలువరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు అంటే కార్యకర్తలు పెద్ద ఎత్తున దూసుకుపోతూనే ఉన్నారు. పార్లమెంట్ వైపు వీరంతా వెళ్తున్నారు. సో దాంతో ఒకవైపు మనం చూడొచ్చు ఏ విధంగానైతే వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆగట్లేదు. సో చూడొచ్చు ఏ విధంగానైతే పార్లమెంటు వరకు పూర్తిగా అంటే ఎదురుగా ఉందే పార్లమెంటు. సో ఆల్మోస్ట్ పార్లమెంటు ముందు వరకు కార్యకర్తలు మొత్తం కూడా పరిగెత్తుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరూ ఎదురుగానే పార్లమెంట్ మనకు ఎదురుగా ఉన్నటువంటి వ్యూ కనిపిస్తూనే ఉంది. పార్లమెంటు వరకు ఒకవైపు అటు మహిళలు, యూత్ వీళ్ళందరూ కూడా దూసుకొచ్చారు. మనకు ఎదురుగా పార్లమెంటు కనిపిస్తూనే ఉంది. సో వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళన ఒకటే, ఏ విధంగానైతే చలో పార్లమెంటుకు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా మేము ఇక్కడి వరకు వచ్చామని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి కాక్రోజ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అడ్డంగా పెట్టినటువంటి ఏ విధంగానైతే ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ ఉందో వాళ్ళందరినీ కాదని కూడా వాళ్ళని తట్టుకొని వాళ్ళతో పోరాడి మొత్తానికి వాళ్ళ ఆందోళనను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. ఆజా 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 కాక్రోజ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు చలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపును ఏ విధంగానైతే కాక్రోజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆల్మోస్ట్ పార్లమెంట్కు చేరుకున్నారు. చూడొచ్చు పార్లమెంట్ వైపు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా కూడా అంటే ఇప్పటి వరకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఏ విధంగానైతే ఉందో మనం చూడొచ్చు. వాళ్ళు తమకు కావాల్సినటువంటి డిమాండ్స్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ వాళ్ళు చెప్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే పార్లమెంటు వరకు కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. సో పార్లమెంటు ముందు
ఈ ఆందోళన కొనసాగుతుంది. సో మరి వీళ్ళందరినీ పోలీసులు ఎక్కడి వరకు అనుమతిస్తారు ఏంటి అనేది కూడా చాలా కీలకం. ఎందుకంటే తాము చేసినటువంటి ఆందోళన పార్లమెంటును ముట్టడించడమే అని చెప్పారు. సో పార్లమెంటు ముందుకు మొత్తం కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. మనం చూడొచ్చు వాళ్ళు అనుకున్నటువంటి ఆందోళన పార్లమెంట్ వరకు ఏ విధంగానైతే అనుకున్నారు. సో పార్లమెంటు ముట్టడికి అందరూ కార్యకర్తలు మొత్తం కూడా చేరుకున్నారు. సో దానికి అనుగుణంగా ప్రస్తుతం పార్లమెంటు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ను మనం స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు తాము చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా పార్లమెంటు ముట్టడికి రీచ్ అయ్యారు. సంజీవ్జీ ఇधर से आ जाओ आराम से मेरे को दिखा रहा आप ठीक है ये कट సో మరి वो काट क्या और ले लो కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన పార్లమెంటు వరకు చేరుకుంది. పార్లమెంటు ముందు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేసినటువంటి ఆందోళనలు మనం చూడొచ్చు. ముందుగా పార్లమెంటుకు పిలుపునిచ్చారు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. దానికి అనుగుణంగానే మొత్తం కార్యకర్తలంతా కూడా కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎదురుగా పార్లమెంటు చూడొచ్చు. దాంతోపాటు కార్యకర్తలు చేసినటువంటి మార్చ్ ఏ విధంగానైతే యువత పెద్ద ఎత్తున అంటే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో తమకు అన్యాయం జరిగింది, ఖచ్చితంగా కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ఏ విధంగానైతే ఇప్పటి వరకు తాము డిమాండ్ చేస్తున్నామో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే మొత్తానికి ఢిల్లీలో ఎన్నో అంచెల్లో పోలీసులు ఎంతో నిఘా పెట్టి బందోబస్తు పెట్టినప్పటికీ కూడా దాన్ని దాటుకొని కార్యకర్తలు మొత్తం కూడా పార్లమెంట్ వరకు చేరుకున్నారు. సో ప్రస్తుతం అయితే దేశ రాజధానిలో పార్లమెంటు చుట్టూ కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు కార్యకర్తలు చేసినటువంటి ఆందోళన, మరోవైపు పార్లమెంట్ సమావేశాలు. సో ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అంటే ఎంతోమంది పోలీసులను రాజధానిలో ఫోన్ నెట్వర్క్లను కూడా ఆపేశారు. అయినప్పటికీ కూడా పూర్తిగా కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు యూత్ అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగానైతే నెల రోజులుగా చేసినటువంటి ఆందోళన ఉందో ఆ ఆందోళనలో వాళ్ళు డిమాండ్ చేసింది ఒకటే, తమకు కావాల్సినటువంటి డిమాండ్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, విద్యా వ్యవస్థను ఖచ్చితంగా సంస్కరించాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. సో ప్రస్తుతానికైతే కార్యకర్తలు మొత్తం పార్లమెంటును ముట్టడించారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున యువత పార్లమెంటును ముట్టడించింది. మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగానైతే యువత మొత్తం కూడా ఇప్పుడు పార్లమెంటుకు చేరుకుంది. జంతర్ మంతర్ నుంచి ర్యాలీగా యువత మొత్తం పార్లమెంటుకు చేరుకుంది. అయితే పార్లమెంటు లోపలికి వెళ్లకుండా మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. వాస్తవానికి గత నెల 20వ తేదీ నుంచి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఎప్పుడైతే పేపర్ లీకేజ్ జరిగిందో దానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కారణం అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ జూన్ 20వ తేదీ నుంచి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాటన్నిటి నేపథ్యంలో సోనం వాంగ్చుక్ ఏకంగా నిరవధిక నిరాహార దీక్ష కూడా చేస్తూ వచ్చారు. సో పోలీసులు పెద్ద ఎత్తున పార్లమెంటు ముందు మోహరించారు. సో వాళ్ళు ఏ విధంగానైతే పార్లమెంట్ వరకు చేరుకున్నారు, కానీ పార్లమెంట్ లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నో అంచెల భద్రతను అడుగడుగున పోలీసులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు యువత ముఖ్యంగా ఇక్కడికి భారీగా యువత చేరుకుందని చెప్పుకోవచ్చు. సో యువత నేపథ్యంలోనే ఈ ర్యాలీని సక్సెస్ చేసుకున్నామంటూ కూడా
స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీ నీడ్ అకౌంటబిలిటీ, అంటే ఖచ్చితంగా దీంట్లో పారదర్శక కావాలి, జవాబుదారీతనం కావాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు యువత ఇప్పుడు పార్లమెంటుకు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొదటి నుంచి అంటే కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ జంతర్ మంతర్ వరకే పరిమితం కావాలి, పార్లమెంటు వైపు రాకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు ఎంత మేర ప్రయత్నాలు చేసినా యూత్ను అడ్డుకోలేకపోయారు. సో యువత ఫైనల్గా పార్లమెంటుకు చేరుకుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్